ఈరోజు మనం ఒక భలే ఆసక్తికరమైన కథా విశ్లేషణ చూడబోతున్నాం. బహుశా మనలో చాలామంది చిన్నప్పుడు విన్న రెక్కల ఏనుగు జానపద కథే ఇది. కాని దీన్ని కేవలం ఒక కథలా కాకుండా మనుషుల నైజం, అత్యాశ, ఇంకా కాస్త సైన్స్, అదేనండి మన గురుత్వాకర్షణ శక్తి గురించి ఇది ఎలాంటి పాఠం నేర్పుతుందో ఇప్పుడు భలే మజాగా విశ్లేషించుకుందాం. పదండి మరి. ఒక్కసారి ఆలోచించండి. అసలు ఆకాశంలో ఎగురుతున్నామనే విషయమే ఎవరైనా మర్చిపోతే ఏమవుతుంది? వినడానికి చాలా సిల్లిగా అనిపిస్తుంది కదూ. కాని ఒక మామూలు తోటలో మొదలై విపరీతమైన గందరగోళానికి దారితీసే మన కథకు ఇదే అసలు బేస్ అన్నమాట. అది ఎలాగో చూద్దాం. సెక్షన్ 1 వింతైన తోట దొంగ. ఒక విచిత్రమైన రహస్యంతో ఈ కథ స్టార్ట్ అవుతుంది. ఆ సీన్ ఒక్కసారి ఊహించుకుందాం. రాజుగారికి ఒక పెద్ద అందమైన తోట ఉంది. దానికి కాపలాగా సూరయ్య, అతని భార్య నరసమ్మ అక్కడే ఉంటారు. అంతా మామూలుగానే సాగిపోతోంది అనుకునే టైంలో వాళ్లకి ఏమాత్రం అంతుబట్టని ఒక వింతైన సమస్య వచ్చిపడింది. ఆ తోటలో అసలు ఏం జరుగుతోందంటే చెట్లు ఒకవైపు మాత్రమే ఎవరో తిన్నట్టుగా ఉంటున్నాయి. పోనీ ఏదైనా జంతువు వచ్చిందా అంటే చుట్టూ ఉన్న కంచె చెక్కు చెదరలేదు. కనీసం లోపలికి రావడానికి అడుగుల ఆనవాళ్లు కూడా లేవు. రాజుగారికి తెలిస్తే ఏ కఠిన శిక్ష పడుతుందో అని సూరయ్యకు వణుకు పుట్టింది. ప్రాణభయంతో రాత్రింబవళ్లు నిద్రమానేసి కాపలా కాయడం మొదలుపెట్టాడు. సెక్షన్ 2 ఎంటర్ ద ఫ్లయింగ్ ఎలిఫెంట్. ఆ భయంకరమైన వాతావరణం ఒకే ఒక రాత్రిలో ఆశ్చర్యకరమైన అద్భుతంగా ఎలా మారిందో ఇక్కడ చూద్దాం. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? అది నిండు పున్నమి రాత్రి. వెన్నెల పాలు పోసినట్లుగా భలే కాస్తోంది. రాత్రి 2 గంటల టైంలో ఆకాశం నుంచి నెమ్మదిగా ఒక మెరిసే కాంతి ఆ తోటలోకి దిగింది. 3 గంటలయ్యేసరికి చూస్తే అదొక అద్భుతమైన ప్రకాశిస్తున్న రెక్కల ఏనుగు. దానికిష్టమైన ఆకులన్నీ కడుపు నిండా తినేసి ఇక తెల్లవారుజాము అవుతుండగా తిరిగి తన లోకానికి వెళ్లడానికి రెడీ అయింది. ఉదయం కావస్తోంది. ఏనుగు ఒక్కసారిగా గీంకరించి ఆకాశంలోకి ఎగరడం మొదలుపెట్టింది. అప్పుడు సూరయ్య ఏం చేశాడనుకున్నారు? ఏమాత్రం భయపడకుండా లేదా బహుశా అమాయకత్వంతో ఒక్క ఉదుటున వెళ్లి ఆ ఏనుగు తోకను గట్టిగా పట్టుకున్నాడు. అంతే, అలా ఒక సరికొత్త ప్రపంచంలోకి అతడి జర్నీ స్టార్ట్ అయ్యింది. సెక్షన్ 3 మాయాలోకానికి ప్రయాణం. ఇది మన భూమిపై ఉన్న ఏ లాజిక్కి అందని ఒక వింత లోకం. ఆ వింత లోకంలో సూరయ్య చూసిన దృశ్యాలు అసలు మన ఊహ కూడా అందవు. అక్కడ భవనాలన్నీ ఏకంగా స్వచ్ఛమైన బంగారంతో కట్టబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా మిలమిల మెరిసే రత్నాల కుప్పలే. జంతువులేమో ఆకాశంలో పక్షుల్లా స్వేచ్ఛగా ఎగురుతున్నాయి, పక్షులేమో మనుషుల్లా మాట్లాడుతున్నాయి. పాములు తమ తోకలపై నిలబడి పడగలు విప్పి డాన్స్ చేస్తున్నాయి. ఇవన్నీ చూసి సూరయ్య ఆశ్చర్యంతో అలా ఉండిపోయాడు. ఆ మాయాలోకంలో మరో స్పెషాలిటీ ఏంటంటే ఏది కోరుకుంటే అది వెంటనే ఎదురుగా ప్రత్యక్షమవుతోంది. ఇంకేముంది, తనకు కావలసిన ధనాన్నంతా మూటగట్టుకున్నాడు. మళ్లీ పున్నమి రోజు రాగానే ఆ రెక్కల ఏనుగు తోక పట్టుకొని సేఫ్గా భూమిమీదకు వచ్చేశాడు. సెక్షన్ 4 ఊరివాళ్ల అత్యాశ. ఇక్కడేనండి మన విశ్లేషణలో అస్సలు పాయింట్ మొదలవుతుంది. ఇక్కడ మనం 2 వేర్వేరు ప్రయాణాలను గమనించాలి. ఫస్ట్ ట్రిప్లో సూరయ్య ఒక్కడే వెళ్లాడు. అతనిలో కొత్త విషయం తెలుసుకోవాలనే ఆసక్తి, తన పని పట్ల ఒక బాధ్యత ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్లి సంపదతో తిరిగి వచ్చాడు. కాని సెకండ్ ట్రిప్ చూడండి, ఊరంతా కలిసి బయల్దేరుతున్నారు. దీంట్లో ఉన్నది కేవలం అత్యాశ, అసూయ మాత్రమే. ఎలాంటి ప్లానింగ్ లేకుండా చేసిన ఈ గుంపు ప్రయాణం ఒక ఘోరమైన విపత్తుకు ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. జరిగిందేంటంటే సూరయ్య ఊరికి రాగానే తన వింత వస్తువులన్నీ అందరికీ చూపించాడు. చాలామంది అసలు నమ్మలేదు. దాంతో ఏకంగా అందరికీ ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. వచ్చే పున్నమి రోజున వాళ్ళందర్నీ ఆ వింత లోకల్నికి తీసుకువెళ్తానని చెప్పాడు. అంతే, అందరూ ఆ రాత్రికోసం తోటలో రెడీగా ఉన్నారు. సెక్షన్ 5 ఆ ప్రాణాంతకమైన గుమ్మడికాయ ప్రశ్న. ఈ పాట వింటే నిజంగా నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఆకాశంలో ఒక మనుషుల గొలుసు ఎలా తయారైందో చూడండి. పున్నమి రోజు రానే వచ్చింది. ఏనుగు ఎగరడం మొదలుపెట్టింది. ఫస్ట్ సూరయ్య దాని తోక పట్టుకున్నాడు. వెంటనే అతని భార్య నరసమ్మ వెళ్లి సూరయ్య కాలు పట్టుకుంది. ఇంకేముంది, ఆ అత్యాశతో ఉన్న ఊరి జనులంతా ఒకరి కాలు ఒకరు పట్టుకుని గాలిలో వేలాడటం మొదలుపెట్టారు.
ఆకాశంలో ఆ సీన్ ఎంత విచిత్రంగా, ఎంత డేంజరస్గా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. భూమికి కొన్ని వేల అడుగుల ఎత్తులో ఈ మనుషుల గొలుసు అలా గాలిలో ఊగుతోంది. ఆ చైన్లో అందరికంటే చివరన మల్లమ్మ అనే ఆవిడ వేలాడుతూ ఉంది. ఆ ప్రాణాలు పోయే టైంలో కూడా ఆమెకు వింత లోకం గురించి ఒక విపరీతమైన ఆపుకోలేని డౌట్ వచ్చేసింది. ఏమనడిగిందంటే, వింత లోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని. అసలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గాల్లో వేలాడుతూ ఎవరైనా అడిగే ప్రశ్నేనా ఇది? వాళ్ల అమాయకత్వానికి ఇదొక పీక్ ఎగ్జాంపుల్ అనొచ్చు. ఆ ప్రశ్న అక్కడితో ఆగలేదు. మల్లమ్మ తన పైన ఉన్న వ్యక్తిని అడిగింది. అతను తన పై వ్యక్తిని అడిగాడు. అలా ఆ సిల్లీ ప్రశ్న గాలిలో వేలాడుతున్న ఆ మనుషుల ద్వారా ఒకరి నుండి ఒకరికి పాకి టెన్షన్ పెంచుతూ చివరికి అందరి ప్రాణాలు చేతిలో పట్టుకుని ఉన్న సూరయ్య దగ్గరకు చేరింది. సెక్షన్ 6 మూర్ఖత్వానికి చెల్లించిన మూల్యం. ఇది మన విశ్లేషణకు ముగింపు. కరెక్ట్గా ఇక్కడే అసలు ట్విస్ట్. సూరయ్య దగ్గరకు ఆ ప్రశ్న రాగానే అసలు తను ఆకాశంలో వేలాడుతున్నాననే సంగతి పూర్తిగా మర్చిపోయాడు. ఆ ఓవర్ ఎక్సైట్మెంట్లో అవి ఇంత పెద్దగా ఉంటాయి అని తన 2 చేతులతో సైజు చూపించడానికి ఏకంగా పట్టుకున్న ఏనుగు తోకను కాస్త వదిలేశాడు. ఒక్క క్షణం మైండ్ బ్లాంక్ అవ్వడం ఎంత ప్రమాదమో కదా. ఇంకేముంది, ఢమాల్ ఏనుగు తోక వదిలేగానే ఒకరి తరువాత ఒకరు ఆ గాలిలో వేలాడుతున్న ఊరి జనులంతా కిందికి రాలిపోయారు. అందరూ నేలమట్టమైపోయారు. రత్నాలు, బంగారంతో ధనవంతులవ్వాలన్న వాళ్ల కలలన్నీ ఆ ఒక్క క్షణంలో కుప్పకూలిపోయాలి. ఈ మొత్తం కథలో మనం నేర్చుకోవాల్సిన అసలు పాయింట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదా సమయస్ఫూర్తి. ఎంత టెన్షనున్నా సరే కామ్గా ఉండి ఉత్సాహం లేదా అత్యాశకు లోను కాకుండా సరి అయిన నిర్ణయం తీసుకోగలగడమే దీని అర్థం. సూరయ్యకు ఆ ఒక్క క్షణం ఆ సమయస్ఫూర్తి ఉండి ఉంటే వారంతా ఆ రోజు నిజంగానే కుబేరులయుండేవారు. అత్యాశ మన బుద్ధిని ఎలా కమ్మేస్తుందో చూశారుగా. చివరగా ఈ ఒక్క విషయం గురించి ఆలోచించండి. అంతులేని సంపద మన కళ్ల ముందు కనిపిస్తున్నప్పుడు ఉన్న వాస్తవాన్ని మనం గట్టిగా పట్టుకునుంటామా? లేదా అసలు లేని గుమ్మడికాయ కోసం చేతుల్లో ఉన్న అవకాశాన్ని వదిలేసుకుంటామా? అత్యాశ మన విచక్షణను ఎంత సులభంగా మాయం చేస్తుందో ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం. ఈ కథా విశ్లేషణను విన్నందుకు థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో